సాయిరామ్ స్టార్ట్ చేయను. చేయండి సార్. ఓం సాईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ఓం సాईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ఓం సాईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ఓం శాంతి శాంతి శాంతి. భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ, మరి అహం సత్యబోధక వ్యవస్థాపకులైనటువంటి గురువు గారు మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మమ్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు అర్పించుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన సాధకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ, మరి నిన్న మన సోదరి చెప్పినటువంటిది ఒకసారి రికలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సాయిరాం. పల్లె పల్లెల్లో ప్రశాంతి అన్నారు. 1974 సంవత్సరంలో స్వామి బృందావనానికి 6 మైళ్ళ దూరానున్న కన్నమంగళం అనే గ్రామాన్ని ఎంచుకున్నారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల 10కి పైగా గ్రామాలు ఉన్నాయి. అది ఒక చారిత్రాత్మకమైనదిగా చెప్పుకోవాలి అన్నారు. అక్కడ నీడనిచ్చే షెల్టర్లని, వీటన్నింటితో పాటు పాఠశాల భవనాలని, అక్కడ కాలేజీని కూడా నిర్మించారు. అంతేకాకుండా మంచినీటి కుళాయిలను కూడా అక్కడ నీటి సదుపాయాన్ని చేశారు. ఎందుకంటే అక్షరాస్యతని ప్రోత్సహించి ప్రజల్లో చైతన్యాన్ని జాగృతం చేయాలని స్వామి వాళ్ళలో నైతిక పరివర్తన తీసుకురావాలని చెప్పారు. ఇక అదే విధంగా అప్పట్లో భారతదేశంలో ఉన్న 4000 సేవా సమితుల్లోని కార్యకర్తలందరికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామం చొప్పున దత్తత తీసుకుని గ్రామ ప్రజల్లో ప్రేమతో, అవగాహనతో సేవ చేయవలసిందిగా ఆదేశించారు. ఇక గ్రామాల్లో ఎప్పుడైతే సేవా కార్యక్రమాలని విస్తృతం చేయటానికి చక్కని సమర్థవంతమైన సాధనంగా రూపొందించిందని అన్నారు. వైద్య విద్యా సదుపాయాల రూపంలో బాబా అనుగ్రహము పుట్టపర్తి చుట్టూ ఉండే గ్రామాలకి ప్రసరించింది. ఇక స్వామి శివరాత్రి ఉత్సవాల్లో అక్కడ లింగం యొక్క మహత్వాన్ని వివరించారు. సృష్టి అంతా ఎందులో నుంచి ఆవిర్భవిస్తుందో మరలా సృష్టి అంతా అందులోనే లయమవుతుంది. ఆది అంతము లేనిదే లింగము అన్నారు. అయితే ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆతృతతో అత్యుత్త ఉత్సాహంతో ఎదురు చూస్తున్న సమయంలో స్వామి వారి ముఖంలో నుంచి లింగాన్ని అండాకారంలో, అంటే ఎప్పటికంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న ఆ లింగాన్ని క్రమక్రమంగా కంఠం వరకు చేరి నోటి నుండి బయటికి వెలువడగానే ఆ లింగం చేతుల్లో తీసుకొని పైకి ఎత్తి భక్తులందరికీ కనబడేలా చూపించారు. ఇది నిన్న సోదరు చెప్పారండి. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సృష్టి స్థితి లయములకు కారణమైన ఈ విశ్వమంతటిని తన గర్భంలో దాచుకున్న బ్రహ్మాండమే ఈ లింగము అన్నారు. అంటే లింగంలో సృష్టి స్థితి లయాలు 3 కూడా ఉంటాయని చెప్పారు. ఈ లింగం యొక్క సృష్టిని లయాన్ని కూడా సూచిస్తుంది అని ప్రకటించారు. బాబా కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్న త్రిశూలము ఆ లింగం లోపల అందరికీ స్పష్టంగా కనిపించింది. అందరి ముఖాల్లోనూ ఆనంద పారవస్యము తాండవిస్తున్నది. గతించిన జరిగిన సంగతుల గురించి విచారం కానీ, వర్తమానాన్ని గురించి ఆందోళన కానీ, భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదన్న ఆతృత కానీ ఎవ్వరి ముఖాల్లోనూ గోచరించటం లేదు. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ తాము పొందుతున్న ఆనందం మాత్రమే కేవలం వారి ముఖాల్లో ప్రతిఫలిస్తుంది. వారు అలా ఆనంద పారవస్యంలో మునిగి ఉండగా భగవాన్ కంఠస్వరం ఈ విధంగా ప్రతిధ్వనించింది. ఈ లింగోద్భవ దృశ్య పారవస్యాన్ని మీ మనసుల్లో పదిలిపరుచుకోండి. మీ హృదయాలలో ఉప్పొంగుతున్న ఆనందాన్ని పెంచుకోండి. మీరందరూ శాశ్వతమైన అమరత్వం పొందుతారన్న హామీని మీకు నేను ఇస్తున్నాను. మీరిక జనన మరణ బాధల నుండి విముక్తి పొందుతారు అన్న భగవాన్ దివ్యవాణి వారంతా ఆలకించారు. ఇక ఈ లింగ దృశ్యాన్ని ఏ భక్తులైతే చూశారో వారికి ఇంకా జనన మరణాలు లేవని స్వామి చెప్పారు. వారంతా అదృష్టవంతులండి.
ఆ సమావేశంలో పాల్గొన్న వారెవరూ తిరిగి వారి ఇళ్లకు వెళ్ళేటప్పుడు మునుపటిలా ఉండలేకపోయారు. ఇళ్లకు తిరిగి వెళ్ళటానికి ఏ మాత్రము ఇష్టపడకుండా అక్కడే భగవాన్ సందర్శనార్థము అక్కడే ఉండిపోయిన భక్తులను క్రమంగా వారి వారి ఇళ్లకు పంపించటానికి భగవానుకు కొన్ని రోజులు పట్టింది. మరి ఇంతటి మహత్తర అవకాశాన్ని ఇచ్చిన స్వామిని ఎలా విడిచిపెడతారు వాళ్ళు? కనుక స్వామే స్వయంగా వారిని పంపించడానికి చాలా రోజులు పట్టిందంట. 1974 సంవత్సరం మార్చి నెల మొదటి వారంలో ఒకసారి, మే నెల మధ్యలో ఒకసారి బాబా 2 సార్లు బొంబాయి సందర్శించారు. మార్చి నెలలో జరిపిన పర్యటనలో బాబా 2500 మంది బాల వికాస్ బాలల ప్రదర్శనను ఆశీర్వదించారు. విశ్వవిద్యాలయం నుండి, ఇతర కళాశాలల నుండి వచ్చిన అనేక మంది ఉపాధ్యాయులను ఉద్దేశించి బాబా ప్రసంగించారు. ధర్మక్షేత్రంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూల్, అగ్రికల్చరల్, పాలిటెక్నిక్ సంస్థలను కూడా బాబా ప్రారంభించారు. ప్రదర్శనలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబా, ఈనాటి తల్లిదండ్రులు తమ బిడ్డలను సరియైన మార్గదర్శకులు కాలేకపోతున్నారు. అబద్ధాలు చెప్పటము, లంచాలు స్వీకరించటము, జూదము వంటి వ్యసనాలకు లోను కావటము, దుష్ప్రచారాలు చేయటం వంటివి వారు చేస్తున్నారు. అసభ్యంగా తిట్టటము, బిగ్గరగా మాట్లాడటము, కేకలు పెట్టటం వంటివి చేస్తున్నారు. వారు చేస్తున్న తప్పుకు తల వంచుకునేలా, సిగ్గుపడేలా పిల్లలే వారికి తగిన గుణపాఠం నేర్పాలి అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరి ఎటువంటి వారు ఉన్నారు అనేది తెలియజేస్తూ దానికి పిల్లల్ని అంటే స్వామి దగ్గర చదువుతున్న పిల్లలే వారికి బుద్ధి చెప్తారని స్వామి చెప్పారు. మే నెలలో ధర్మక్షేత్రం పాఠశాల వార్షికోత్సవాలకు అధ్యక్షత వహించిన తరువాత బాబా రత్నగిరికి విమానంలో వెళ్ళి అక్కడ భక్తుల ప్రార్థనలను మన్నించారు. 27 సంవత్సరాల తర్వాత మార్చి నెలలో బొంబాయి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో భగవాన్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని సాంధూర్లో 2 రోజులు గడిపారు. ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను వెలికి తీయటం కోసము రాజా సాహిబ్ స్థాపించిన ఒక యంత్రాగారానికి బాబా ప్రారంభోత్సవం చేశారు. 27 సంవత్సరాల క్రితమే తమ సామ్రాజ్యాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన బాబాకు రాజా సాహిబ్ మనం ఘనమైన స్వాగతం పలికారు. అంటే 27 సంవత్సరాల క్రితమే స్వామి ఇక్కడ పలానా జరుగుతుందని చెప్పగలరు భగవాన్ కదండి అని అతను ఆ రాజాగారు తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని 1949 సంవత్సరంలో రాజా సాహిబ్ అధికారాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు బాబా ఆయనను ఏమీ విచారించవద్దని సా సాందూర్ సంస్థ కంటే కూడా పెద్ద సంస్థను నువ్వు భవిష్యత్తులో చూస్తావు అని చెప్పి తనను ఓదార్చిన విషయాన్ని గురించి వివరిస్తూ రాజా సాహిబ్ ఇప్పుడు స్వామి ఆ సంస్థను ప్రారంభించడానికి వచ్చారని చెప్పారు. అదండి 49లో అప్పట్లో మన ఈ స్వతంత్ర ప్రపత్తి అన్ని కూడా ప్రభుత్వంలో కలిసిపోయినప్పుడు రాజా సాహిబ్కి ఆనాడే చెప్పారంట, నువ్వేం విచారించుకో, దీనికంటే పెద్ద సంస్థను నువ్వు నెలకొల్పుతావు. దాన్ని 1974లో స్వామి నిజం చేశారు. మే, జూన్ మాసాల్లో నిర్వహించబడే వేసవి శిక్షణ తరగతులు యువతకు తప్పనిసరిగా నేర్చుకోవలసిన విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ముందు ముందు జీవిత గమనంలో ఎన్నో కష్ట సుఖాలు ఎదుర్కోవలసిన యువతి యువకులకు వివిధ ప్రాంతాలకు చెందిన ఋషులు, సాధువులు బోధించిన విజ్ఞానాన్ని అందించి ఈ యుగ అవతార తత్వాన్ని ఎరుకపరిచి వారు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనటానికి కావలసిన విధంగా వారిని తీర్చిదిద్దటానికి ఈ వేసవి శిక్షణా తరగతులు మరింత ఆవశ్యకములైనాయి. అది అంటే తన దగ్గర చదువుకుంటున్న యువతి యువకులందరికీ కూడా రాబోయే కష్ట సుఖాలని అలాగే మన ఋషులు సాధువులు బోధించిన విజ్ఞానాన్ని, దాంతోపాటు స్వామి అవతారాన్ని తత్వాన్ని కూడా ఎరుకుపరిచి భవిష్యత్తులో వారిని చక్కటి యువతగా తీర్చిదిద్దటానికి ఈ వేసవి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడింది. వేసవి శిక్షణా తరగతులు ఇక 2 రోజుల్లో ముగుస్తాయి. అనగా జూన్ 19వ తేదీన ఈ ప్రపంచంలోని శాస్త్రకారులు ఎవరికీ అంతుబట్టని ఈ సాయి ఎవరు అన్న ప్రశ్నకు స్వామే తానే స్వయంగా సమాధానం చెప్పారు. మరి శాస్త్రవేత్తలు అనేక మంది ఎవరితను అని అనుకునేటప్పటికి ఎవరిని తెలుసుకోగలమండి భగవంతుని గురించి? భగవంతుడే చెప్పాలి.
మానవ జాతిని అంతటినీ ఏకం చేసి వసుదైక కుటుంబంగా చేయటానికే మీ నిజతత్వమైన ఆత్మతత్వాన్ని మీకు తెలియపరచటానికే నేను వచ్చాను. తుచ్చమైన, లౌకికమైన, భౌతిక సుఖాలు, సంపదలను నా నుండి ఆశించకండి. వాటికి బదులుగా నన్నే మీరు కోరుకోండి. అంటే స్వామి గురించి స్వామే చెప్పాలి. అంటే ప్రపంచం అంతటిని గూడా వసుదైక కుటుంబంగా చేయటానికి తన నిజతత్వాన్ని తెలియచేశారు. లౌకికమైన, భౌతికమైన సుఖాలను మీరు నా వద్ద నుండి ఆశించొద్దని గూడా చెప్పారు. అందుకు తగిన ప్రయోజనం మీకు తప్పక చేకూరుతుంది అంటూ స్వామి తన అవతార తత్వం గురించి ప్రకటించారు. అవును, నిజమే. ఆశ్చర్యమేముంది? స్వామి అలా ప్రకటించగానే భారత మాజీ సైన్య సైన్య దళాధిపతి అయిన జనరల్ కరియప్ప అక్కడ సమావేశమై ఉన్న వారందరినీ జై సాయి ధర్మ అనే నినాదాలు చేయవలసిందిగా కోరగా ఆ ప్రాంతమంతా జై సాయి ధర్మ అన్న జయ జయ ధ్వనాలతో ప్రతిధ్వనించింది. స్వామి నన్నే కోరుకోండి, నా బాటలో నడండి, మీరు ముక్తిని పొందుతారు, మోక్షాన్ని పొందుతారని తన నిజతత్వాన్ని రుజువు చేశారు. చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై ప్రజ్ఞానము, రాక్షసులపై దేవతలు సాధించే విజయానికి గుర్తుగా దసరా ఉత్సవాలు జరపబడతాయి. దసరా ఉత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి వచ్చి నియమ నిబంధనలను, క్రమశిక్షణను చక్కగా పాటిస్తూ విజయం వైపుకు అడుగు వేస్తారు. అనంతపురం స్త్రీల కళాశాల విద్యార్థినులు ది బిషప్ కాండిల్ స్టిక్స్ అన్న నాటకాన్ని బృందావనంలోని బాలురు కళాశాల విద్యార్థులు పాండవ విజయాన్ని నాటకాన్ని ప్రదర్శించారు. మరి ఆడపిల్లలు అంటే అనంతపురం కళాశాల విద్యార్థులు ది బిషప్ క్యాండిల్ స్టిక్స్ అని, అలాగే బృందావనంలో ఉన్న అబ్బాయిలు పాండవ విజయాన్ని అప్పుడు ప్రదర్శించారటండి. ఈ రెండు నాటికలు కూడా నిస్వార్థమైన ప్రేమ, భక్తి ఎటువంటి ప్రయోజనాన్ని సాధించగలవో తెలియజేయటం కోసమే ప్రదర్శింపబడినవి. ఆ రెండు నాటికల్లో ప్రేమ, భక్తి తత్వాన్ని మనలో పెంచుకోవాలని నిరూపించారు. దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం వస్తుందనేది కూడా మనకి దాని యొక్క నీతి అండి. కొంతమంది ఉపన్యాసకులు, మరి కొంతమంది సంగీత కళాకారులతో కూడినటువంటి భాగవత భక్త సమాజము వారు సోదర భావంతో దేవుడున్నాడనే నమ్మే ఆస్తిక సిద్ధాంతము ప్రాతిపదికగా కొన్ని సంయుక్త కార్యక్రమాలు నిర్వహించారు. భగవానుచే నియుక్తులైన పండిత బృందము ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వైదిక హోమము, పురాణ ప్రవచనాలు, భక్తి సంగీత కార్యక్రమాలు, జానపద నృత్యాలు, నాటకాలు, సంగీత కచేరీలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడినవి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించే విధంగా ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా ఆకర్షణీయంగా రూపొందించబడినాయి. మరి స్వామి నెలకొల్పినవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆనందమే ఆనందం. అంత ఆకర్షణీయంగా అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించారు. ఇక 1974 సంవత్సరం జన్మదినోత్సవాల సందర్భంలో చందాలు వసూలు చేయటాన్ని, ధనాన్ని దుర్వినియోగం చేయటాన్ని బాబా తీవ్రంగా నిరసించారు. చందాలు అడిగే ప్రజల నుండి ధనాన్ని పోగు చేయడాన్ని బాబా ఎల్లప్పుడూ వ్యతిరేకించేవారు. స్వామి ఎప్పుడూ చెప్తారు, మనల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపొద్దని. కనుక అది స్వామి అప్పట్లో చాలా తీవ్రంగా అందరికీ కూడా తీవ్రంగా నిరసించారు. అలా చందాలు వసూలు చేయటం కానీ, చందాలు ఇవ్వటం కానీ చెయ్యవద్దని బాబా భక్తులకు తీవ్రంగా హెచ్చరించారు. ఏమీ అవసరం లేని తన కోసం ఏమీ తీసుకురావద్దని కూడా ప్రకటించారు. ఏదైనా నా కోసం తీసుకువచ్చినా లేక ఇతరులు తెమ్మని సలహా ఇచ్చినా అటువంటి వారు దూరంగా ఉంచబడతారన్నారు బాబా. అంటే ఇంకా ఎవరు తీసుకొచ్చినా సరే, లేదా ఇతరులు నన్ను అడిగి తీసుకురమ్మని మీకు చెప్పినా సరే మీరు నా నుంచి దూరం అవుతారని హెచ్చరించారు. ఇక 1975 సంవత్సరము మార్చి నెలలో బాబా ఢిల్లీ సందర్శించారు. అక్కడ వారం రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం ప్రసాదించటమే కాకుండా అమృత్సర్, చండీగఢ్, సిమ్లాల్లోను కూడా సందర్శించారు. సత్యసాయి కళాశాల నిర్మాణము పురోభివృద్ధిని పర్యవేక్షించడానికై జైపూర్ నగరానికి వెళ్ళారు. జైపూర్ నుండి విమానంలో బొంబాయి వెళ్ళి అక్కడ ధర్మక్షేత్ర పర్వతంపై 40 అడుగుల ఎత్తు స్తూపాన్ని ఆవిష్కరించారు. సర్వమత సమానత్వాన్ని ప్రబోధిస్తూ ఈ స్తూపం ప్రతిష్ఠించబడింది. లింగోద్భవ దృశ్యాన్ని తిలకించటానికే వేచి ఉన్న వేలాది భక్తులకు దర్శన భాగ్యం ప్రసాదించటం కోసమే మార్చి 20వ తేదీ ప్రశాంతి నిలయం చేరుకున్నారు బాబా. ఇక అక్కడ కార్యక్రమాలన్నీ చేసి మళ్ళా
స్వామి లింగోద్భవం ఎప్పుడు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని భక్తులు మార్చి 20వ తారీఖుకి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. మార్చి 25వ తేదీన అనంతపురం సత్యసాయి స్త్రీల కళాశాలను సందర్శించినప్పుడు అక్కడ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబా విద్యార్థినులు, ఉపాధ్యాయునులు కూడా తమ ప్రవర్తన, తమ నడవడి, ధరించే దుస్తులు మగవారి కళ్ళను ఆకర్షించి వారు అనవసరమైన విమర్శలు చేసే విధంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని బోధించారు. అసలు మన భారతీయ స్త్రీ ఎటువంటి అలంకరణ ఉండాలా అనేది స్వామి చక్కగా అక్కడ విద్యార్థినులకి, ఉపాధ్యాయులకి చెప్పారు. ఫ్యాషన్ రంగంలో కొంచెం వెనుకబడినా పర్వాలేదు. కానీ మన సంస్కృతి, సాంప్రదాయాలను భ్రష్టు పట్టించే విధంగా ఉండకూడదు అని హెచ్చరించారు గూడా. ఈనాటి ఫ్యాషన్ రంగంలో మీరు వెనుకబడ్డారని ఏమీ అనుకోవద్దు. మన సంస్కృతి, సాంప్రదాయాలను భ్రష్టు పట్టించే విధంగా ఉండకూడదు. సాయి సంస్థలో ఉన్న విద్యార్థినులు, స్త్రీలు అని చెప్పారు. గోవుల గోవులతో గోకులానికి. భాగవతములో వర్ణించబడిన కృష్ణుని బాల్య జీవితాన్ని, లీలలను జ్ఞప్తికి తెస్తూ ఆగస్టు 29వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పుట్టపర్తిలో కన్నుల పండుగగా జరిగాయి. ఆవులు, గేదెలు, ఒంటెలు, మరి సాయి గీత ఏనుగు ఉంది కదండి, అన్నీ కూడా ప్రశాంతి నిలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తమ నూతన నివాసానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళబడ్డాయి. గ్రామ వాయిద్యాలు, డప్పుల మేళాయింపుతో ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపుకు ముందుగా కన్నుల పండుగ అయిన అలంకారంతో సాయి గీత సాగుతుండగా సేవాదళ సభ్యుల తోడ్పాటుతో ఆవుల మంద వెనుకగా సాగింది. చెంగున గెంతులు వేస్తూ ఆవు దూడలు కళాశాల విద్యార్థుల పర్యవేక్షణలో నడిచాయి. ఆ వెనుకగా త్వరగా కదలని గేదెలను అదిలిస్తూ నడిపించారు. ఊరేగింపు వెనుక భాగాన ప్రశాంతి నిలయ వాసులు, స్త్రీలు, కళాశాల విద్యార్థినులు భజన గీతాలు పాడుతూ నడిచారు. ఆనందంగా పాటలు పాడుతున్న భక్తుల మధ్య సాయి కృష్ణుడు కూడా ఊరేగింపు వెంట సాగారు. భాగవతములో వర్ణింపబడిన ఒక లీల కృష్ణాష్టమికి ముందు పుట్టుపర్తిలో వాస్తవంగా జరగటం వారు కల్లారా చూశారు. కుండపోతగా కురిసిన వానల వలన చిత్రావతి నది నిండిపోయి గ్రామంలోకి నీరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. చిత్రావతి నది తుళ్ళుతూ వేగంగా పరవళ్ళు తొక్కుతుంది. అదండి, అంత ముందు రోజు వరకు కూడా చిత్రావతిలో కుండపోతగా వర్షం పడిందట. మరి కృష్ణాష్టమి నాటికి అదేం జరిగిందో విందాం. మేఘనాథుడైన ఇంద్రుడు మళ్ళీ ఆలమందల నిండిన పుట్టపర్తి పల్లెపేట ఆగ్రహాన్ని వర్షించదలుచుకున్నాడేమోనన్నట్లు కుండపోతగా వాన కురిసింది. కానీ భాగవతంలో లాగా ఈ కృష్ణుడు పల్లె ప్రజలను, ఆలమందలను కాపాడటం కోసం అరచేతితో కొండను ఎత్తలేదు. ప్రశాంతి నిలయం తూర్పు భాగాన ఉన్న ఇళ్లపై భాగానికి వెళ్ళి గ్రామంలోని చొచ్చుకు రాబోతున్న వరద నీటిపై ఒకసారి తమ దృష్టిని సారించారు. అంతే, వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టి వెనకకు మళ్ళింది. ఇదండి, ఆనాడు శ్రీకృష్ణుడు మరి ఆ రాళ్ళ వర్షం నాటికి గోవర్ధనగిరి ఎత్తారు. కానీ ఈ సాయి కృష్ణుడు మాత్రం ఆ విధంగా చేయలేదు. అతను తూర్పు భాగంనున్న అంతస్తు పైకి వెళ్ళి ఒక్కసారి వరద నీరు వైపు తన దృష్టిని సారించారు. అంతే, వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టి చిత్రావతి నదిలోకి మళ్ళిందటండి. ఇక దసరా ఉత్సవాల సమయంలో ప్రశాంతి నిలయం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, ఈసారి సందడి లేకుండా గడిచింది. కేవలము కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు తప్ప మామూలుగా జరిగే ఉత్సవాలు నిర్వహించబడలేదు. ఆ సంవత్సరం నవంబర్ 14వ నుండి 24 దాకా బాబా జన్మదిన స్వర్ణోత్సవాలు పోతుండడం చేత భక్తులపై బాబాకు గల ప్రేమ అవధులు లేనిది కావటంతో దసరాకు 10 రోజులు పుట్టినరోజు పండగ, మరొక 10 రోజులు భక్తులు ఇన్నాళ్ళు ఉండటము ఇబ్బంది కనుక దసరా ఉత్సవాలు నిలిపివేయటం జరిగింది. చూసారా, స్వామి భక్తుల గురించి ఎంతగా ఆలోచిస్తారంటే, మరి దసరా ఉత్సవాలు 10 రోజులు, మళ్ళా పుట్టు పండుగ అంటే స్వర్ణోత్సవం 50వ జన్మదినోత్సవం జరుగుతుందటండి. మరి దీనికి భక్తులు సెలవులు పెట్టి ఇళ్ళకి వెళ్ళకుండా వారి పనుల ఆటంకం కలుగుతుందని దసరా ఉత్సవాలని సాధారణంగా జరిపించారటండి. అందుకని నిలిపివేశారట.
అన్ని రహదారులు పుట్టవర్తి వైపుకే అన్న వార్త దినపత్రికలన్నింటిలో ప్రముఖంగా ప్రకటించబడింది. ప్రత్యేకమైన రైళ్లు, రిజర్వు చేయబడిన కోచ్‌లు, మినీ బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు, స్కూటర్లు, సైకిళ్లు, గుర్రపు బళ్ళు, ఎడ్ల బళ్ళు అన్ని విధాలైన వాహనాలు కూడా నిలయానికి అనేక వేల భక్తులు చేరవేశాయి. విదేశాల నుండి అనేక మంది యాత్రికులు బెంగుళూరు వరకు విమానంలో వచ్చి అక్కడి నుండి టాక్సీలలో ప్రశాంతి నిలయం చేరుకున్నారు. అనతి కాలంలోనే బాబా అందరి కళ్ళ వెలుగుగా ప్రకాశిస్తారన్న జోస్యం సత్యమైంది. ఇక 50వ జన్మదినోత్సవం. ఇప్పుడు మనం 100వ జన్మదినోత్సవాన్ని చూడగలుగుతున్నాం. మన అదృష్టం. ఆనాడు 50వ జన్మదినోత్సవానికి అంతలా భక్తులు వచ్చారటండి. 7 పెద్ద పెద్ద షెడ్లు కట్టడంతో పాటు డజన్ల కొద్ది గుడారాలు, షామియానాలు, పందిళ్ళు అనేకం వేసి పుట్టపర్తిలో వీలైనంత వరకు భక్తులు ఉండటానికి వసతులు కల్పించారు. 5,000 మంది సేవాదళ స్వచ్ఛంద కార్యకర్తలు రాత్రింబవళ్ళు శ్రమించి వంటలు చేయటం, వడ్డించటము, నేలంతా శుభ్రపరచటము, వంటశాలలు, పాత్రలు శుభ్రం చేయటము, రక్షిత కార్యక్రమాలు, అవసరమైన వారికి కావలసిన సహాయం అందచేయటము వంటి బహుముఖ సేవలు అందించారు. ఆనాడు 5,000 మంది సేవాదళ సభ్యులు ఇవన్నీ కూడా ఎవ్వరికి ఆకలితో ఉండకుండా, అలాగే వాళ్ళందరికీ కూడా షెడ్డులు అన్నీ వేసి ఎప్పుడు ఇప్పుడే చేశారు అన్నంత శుభ్రంగా చేసేవారటండి. అవసరమైన వారికి కావలసిన సహాయం అందజేయటం వంటి బహుముఖ సేవలను కూడా అందించారు. ఆసుపత్రి వద్ద తాత్కాలిక చికిత్సాలయాలు నెలకొల్పి డాక్టర్లు జట్లుగా ఏర్పడి వైద్య సహాయం అందించారు. తూర్పు, పశ్చిమ ప్రాంతాల వారి అభిరుచులకు అనుగుణంగా వంటశాలలు ఏర్పరిచారు. ఎవరికి ఎటువంటి రుచులు కావాలో అటువంటి వంటలు కూడా అందించారటండి. ప్రతి రాష్ట్రం నుండి ఎంపిక చేయబడ్డ 1000 మంది బాల వికాస్ విద్యార్థులు ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ బాలలు స్వయంగా భగవానుకే వందనం సమర్పణ చేసే భాగ్యం కలిగింది. భగవానుచే ప్రారంభించబడిన 2 రోజుల సమావేశాలలో 1000 మందికి పైగా బాల వికాస్ అధ్యాపకులు పాల్గొన్నారు. 50కి పైగా వివిధ దేశాల నుండి 8,000 మందికి పైగా కార్యకర్తలు ప్రపంచ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే అన్ని రాష్ట్రాల నుండి కూడా 1000 మంది విద్యార్థులు వచ్చారు. అలాగే 1000 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంత భాగ్యం అంటే స్వామి చేతే వాళ్ళు అనుగ్రహింపబడ్డారు. స్వామే వాళ్ళకి ప్రారంభోత్సవం చేశారటండి. ఆ నాటికలు వాటన్నిటికి కూడా. అలాగే విదేశాల నుండి కూడా 8,000 మంది పైగా కార్యకర్తలు వచ్చారు. 18వ తేదీన దక్షిణ భారత సాంప్రదాయ శైలిలో భక్తులచే నిర్మించబడిన గోపురం ప్రారంభోత్సవం చేయబడింది. యుగ యుగాల ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న గోపాలకృష్ణ ఆలయంతో పాటు పుట్టపర్తిలోని పురాతన ఆలయాలన్నింటినీ బాబా నిర్మాణం గావింపచేశారు. అక్కడ ఉన్న పాత మందిరాలన్నింటినీ కూడా మరలా వాటన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేశారట. పవిత్రమైన ఆ పుట్టపర్తి గ్రామ చరిత్రలో ప్రాముఖ్యమును సంతరించుకున్న గర్వించదగిన సుదినాన క్రొత్తగా తయారు చేయబడిన దేవాలయంలో నుండి వెండి విగ్రహాలన్నింటినీ ఒక పెద్ద రథంలో ఉంచి ఊరేగించారు. వేదోక్తంగా జరుపబడిన పురుషోత్తమ యజ్ఞం కూడా జన్మదిన స్వర్ణోత్సవ వేడుకల్లో ఒక భాగంగా జన్మదినం రోజున యజ్ఞంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించి సంతోషాన్ని కలిగించింది. మరి ఆ మందిరాల్లో వెండి విగ్రహాలన్నింటినీ కూడా ఊరేగింపుగా తీసుకొని వాటిని ప్రతిష్ఠించడమే కాకుండా పురుషోత్తమ అనే యజ్ఞాన్ని కూడా చేసి పూర్ణాహుతి రోజునాడు భక్తులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందారటండి. ప్రపంచ సమావేశాలు కూడా చాలా ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగించాయి. అనేక దేశ విదేశాలకు వివిధ మత సాంప్రదాయాలకు చెందిన భక్తులు భగవాన్ వద్ద నమ్రతాపూర్వకంగా చేరి పూలమాలను సమర్పించారు. హోమోగామి అయిన ఎడ్గర్ మైఖెల్ చంద్రమండలం నుండి భూమిపైన మానవజాతి పతనాన్ని, దుఃఖాన్ని చూచి బాధతో నాగరికత ఎప్పుడు మానవత్వాన్ని గుర్తించేలా చేస్తుంది అని ఎలుగెత్తి అడిగిన బాధాకరమైన ప్రశ్నకు ఆనాడు ప్రశాంతి నిలయం విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి ఉండవచ్చును. అలాగే అంటే వ్యోమోగామి అయిన ఎడ్గర్ మైఖెల్ అనే అతను ఈ యొక్క మానవత్వం ఇవన్నీ కూడా సమసిపోతున్నాయని ఎంతో బాధపడుతుంటే ఆ రోజు ప్రశాంతి నిలయంలో ఈ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించే విధంగా ఆనాటి కార్యక్రమాలన్నీ అలాగా కలిగించేట. మళ్ళీ మన భారతదేశము పునర్వైభోగం గావించింది అని చెప్పుకోవచ్చు.
ఆనాటి సమావేశంలో పాల్గొన్న అశేష ప్రజానీకాన్ని భగవాన్ సందేశాలను అక్షరాల పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. సత్యాన్నే పాటిస్తామని, శాంతి ప్రేమలతో జీవిస్తామని, బాధ్యత, భక్తి, క్రమశిక్షణలతో కూడిన మార్గంలోనే పురోగిస్తామని వారు ప్రమాణం చేశారు. మరి భక్తులు ఇంతటి ఆనందాన్ని పొందినప్పుడు వాళ్ళలో ఏ రాగద్వేషాలు ఎందుకుంటాయండి? వారు స్వామి చెప్పిన శాంతి ప్రేమలను జీవిస్తామని, భక్తితో క్రమశిక్షణతో ఉంటామని స్వామికి ఆనాడు వాళ్ళు ప్రతిజ్ఞ చేశారట. ఇక 1976 సంవత్సరం శివరాత్రి ఉత్సవాల ప్రారంభానికి సూచనగా ప్రశాంతి నిలయంలో ఆవిష్కరణ చేస్తూ బాబా బ్రహ్మము నుండి ఉద్భవించే లింగము మొదట ఒక కోరికగా కలిగి తరువాత ఆలోచనగా మారి చివరకు సంకల్పంగా రూపొంది బ్రహ్మాండము శివుని సంకల్ప పరిణామమే. అదే విధముగా మీరు కూడా శివుని చేత సంకల్పించబడి శివుని నుండి సృష్టింపబడిన వారే అని ప్రకటించారు. అంటే ఈ సృష్టి బ్రహ్మాండము ఒక లింగం ఆకారంలో ఉన్న తర్వాత ఈ ప్రకృతిని, ఈ సృష్టిని, ఇవన్నీ కూడా భగవంతుడు తానే స్వయంగా నిర్మించాడు అని చెప్తూ మనం అందరం కూడా శివుని నుండి సృష్టించబడిన వారిని మీరు ఆత్మస్వరూపులు. అందుకే స్వామి మనల్ని ఆత్మస్వరూపులారా, దివ్యాత్మలారా అంటూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి రాలేదు, భగవంతుడి నుంచే వచ్చారు, ఆవిర్భవించారు అనేది కూడా తెలియజేశారు. మార్చి నెల చివరి వారంలో భగవాన్ విమానంలో హైదరాబాద్ వెళ్ళి శివములో బస చేశారు. జంట నగర పురప్రముఖులు, ప్రజలు అందరూ భగవాను అనుగ్రహంలో పాలు పంచుకోవలసిందిగా సత్యసాయి సేవా సమితి వారు ఆహ్వానించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయిన శ్రీ మోహన్ లాల్ సుఖాడియా సభకు అధ్యక్షత వహించారు. మానవత్వాన్ని తిరిగి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడమే భగవాన్ అవతార లక్ష్యమని ఆయన తమ ప్రసంగంలో చెప్పారు. ఇక జంట నగరాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రావాలని ఆనాడు మా ప్రముఖ గవర్నర్ గారు సూచన మేరకు మానవత్వాన్ని తిరిగి సరియైన మార్గంలో ప్రవేశపెట్టినవే భగవాన్ సత్యసాయి బాబా యొక్క అవతార లక్ష్యమని తెలియజేశారు. ఆయన తమ ప్రసంగంలో చెప్పారు. తమ దివ్య సందేశాన్ని ఇస్తూ భగవాన్ ప్రపంచ గ్లోబులో తూర్పు పశ్చిమ అనే విభేదాలే లేవు. మానవ జాతి అంతా ఒక్కటే. విశ్వశక్తియే పదార్థంగా రూపొందింది. మానవుడు ఇంద్రియ సుఖాలకు లోబడి ఆ అనుభవము సత్యమని, ఆ తుచ్చమైన క్షణికానందమే నిత్యమని భావిస్తున్నాడు. అందువలనే ఇంద్రియాతీతమైన అనుభవాలను గూర్చిన జ్ఞానాన్ని ఇతను తెలుసుకోలేకపోతున్నాడు అన్నాడు. నాకు ఈ విశ్వశక్తి అంతా ఒకటి, విశ్వంలో ఉన్న వాళ్ళు తూర్పు పశ్చిమ అనేది ఏమీ లేదు, అందరూ విశ్వమానవులే, అందరూ కూడా ఒకటే మానవ అనేది చెప్పారు. ఆనాడే చెప్పి మీరు చిన్న చిన్న క్షణికమైన ఆనందాలే అదే సత్యమని భ్రమిస్తున్నారు, అది కాదు, అసలు మీరు తెలుసుకోవాల్సింది ఉంది అని స్వామి తెలియజేశారు. తెలుగు సంవత్సరాది నాడు శివంలో అనేక మంది భక్తులతో కూడిన గొప్ప సమావేశంలో స్వామి ప్రసంగించారు. అన్ని నగరాలలో 100కు పైగా ప్రాథమిక చికిత్సా కేంద్రాలు నెలకొల్పి బాధితులకు, రోగపీడితులకు సేవలు అందిస్తున్న సేవాదళ సభ్యులను భగవాన్ అభినందించి ఆశీర్వదించారు. ఇక స్వామి ఏనాడైతే ఈ సర్వీస్ చేయాలని చెప్పారో అలాంటి సర్వీస్ చేస్తున్న భక్తులందరినీ కూడా భగవాన్ స్వయంగా అభినందించి ఆశీర్వదించారు ఈ సేవాదళ సభ్యులు. అన్ని నగరాల్లో కూడా ఈ ప్రాథమిక చికిత్సా కేంద్రాలు నెలకొల్పి ప్రజలందరికీ కూడా వాళ్ళు సేవ చేయడం స్వామికి ఎంతో నచ్చిందటండి. ఇక కాజిల్ హిల్ పై నిర్మించబడిన ఒక చారిత్రాత్మక భవనాన్ని సమితి వారు సంపాదించి అందులో ఏర్పాటు చేసిన బాలుర బోర్డింగ్ పాఠశాలను బాబా ప్రారంభోత్సవం చేశారు. విద్యార్థులు మానవత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నిస్వార్థ సేవాభావాన్ని, పెద్దల పట్ల గౌరవభావాన్ని పెంచుకోవాలి. మన ప్రాచీన తత్వ సంపదకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు తగిన వారసులుగా కావాలి. క్రమశిక్షణతో, భక్తితో మెలగాలి. భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి అని బాబా విద్యార్థులకు బోధించారు. విద్యార్థులు చదువుతో పాటు బాబా బోధించిన నియమావళిని చక్కగా శ్రద్ధగా పాటించాలని చెప్పారు. చూడండి ఎంత చక్కగా అంటే లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యని చక్కగా వాళ్ళలో
పెద్దల పట్ల గౌరవాన్ని, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు తగిన వారసులు మీరే కావాలని, క్రమశిక్షణ భక్తితో మెలగాలని, అలాగే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని, ఇట్లా చదువుతో పాటు మీ జీవితాన్ని కూడా నియమబద్ధంగా ఉంచుకోవాలని చక్కగా వాళ్ళకి చెప్పారంటండి. సేవకు అంకితమైన అధ్యాపకులు సాయిని పూజిస్తున్నట్లుగానే భావిస్తూ విద్యార్థులకు చక్కని శిక్షణ గరుపుతారు. ఈనాటి ఆధునిక మానవుడు ప్రకృతిని జయించాననే గర్వంతో నదీ జలాలు, సముద్ర జలాలు కలుషితం అవటానికి కారణమవటమే కాకుండా ఎడారులను, అడవులను పంట పొలాలుగా మార్చి ఆ ప్రకృతి సమతుల్యాన్ని పాడు చేస్తున్న విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ మే 6వ తేదీన వేసిన ఒక ప్రసంగంలో బాబా ప్రకృతి భగవంతుని యొక్క స్వరూపమే అని చెప్పారు. అయితే ఈనాటి మానవుడు అటు ఎడారుల్ని, అడవుల్ని, పంట పొలాల్ని అన్నింటినీ కూడా వాటిని నాశనం చేస్తున్నాడు. ప్రకృతి యొక్క సమతుల్యాన్ని పాడు చేస్తున్నాడు అనే విషయాన్ని నొక్కి వక్కాణించారటండి. ప్రకృతిలో భగవంతుని యొక్క స్వరూపమే. ప్రకృతి ఎక్కడి నుండి రాలేదు. భగవంతుని యొక్క స్వరూపం. నాలో నుండే వచ్చింది ప్రకృతి అన్నారు. ఈ విశ్వమే మానవునికి విశ్వవిద్యాలయం. మానవుడు ప్రకృతిని గౌరవభావంతో పూజించాలి. ప్రకృతిని జయించానని గాని, ప్రకృతి శక్తులను లొంగదీసుకున్నానని గాని అనే హక్కు మానవునికి లేదు. ప్రకృతి అంతటా వ్యాపించి ఉన్న భగవంతుని గుర్తించుటకు మానవుడు ప్రయత్నించాలి. ఈ జీవులన్నీ కూడా భగవంతుని సంస్థానంలో ఉండిపోయే తాత్కాలిక అతిథులే అని వివరించారు బాబా. ప్రకృతిలో మీరు ఒకరే. మీతో పాటు ఈ 84 లక్షల జీవరాశులు కూడా ప్రకృతిలోని నా నుండే వచ్చాయి వీళ్ళందరూ కూడా అతిథులుగా కొంతకాలం ఉంటారు అని చెప్పి వివరించారు. ఎంత చక్కగా వివరించారండి. మే 12వ తేదీన ధర్మక్షేత్ర వార్షికోత్సవాలు ప్రారంభించడం కోసం వచ్చిన భగవాను స్వాగతం చెప్పే అవకాశము బొంబాయి ప్రజలకు లభించింది. ఆ రోజు పవిత్రమైన గురువారం అవటమే కాకుండా బౌద్ధులకు 3 విధాల గౌతమ బుద్ధుడు జన్మించినదే. బుద్ధుని యొక్క సిద్ధిని పొందినది, నిర్ణయము పరినిర్ణయం పొందిన పవిత్ర పర్వదినంగా కూడా ప్రాముఖ్యం సంతరించుకుంది. బహుశా మే అంటే వైశాఖి పూర్ణిమ అయి ఉంటుంది. స్వామి బుద్ధుడు మనకు పౌర్ణమి రోజునాడే 3 చేశారు కదండి. జన్మించారు, సిద్ధి పొందారు, అలాగే నిర్ణయం కూడా చేశారు. అది ఆ రోజు జరిగిందనమాట. సాయిరాం చెప్పచ్చా ఇంకా? నీలగిరి కొండలలో వేసవి వెన్నెల. 1976వ సంవత్సరం వేసవిలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నీలగిరి ఉదక మండలాల్లోని నందనవనంలో జరుపబడినాయి. 15 రోజుల పాటు నిర్వహించబడిన ఈ శిక్షణా తరగతుల్లో సత్యసాయి కళాశాలల నుండి ఎంపిక చేయబడ్డ 200కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈసారి శిక్షణా తరగతుల్లో ప్రత్యేక అంశము సీనియర్ విద్యార్థులే అధ్యాపక పాత్ర వహించి వేదాంతము, భగవద్గీత, పురుషోత్తమ యజ్ఞము, రామకృష్ణ పరమహంస ప్రబోధాలను, వివేకానందుని సందేశాలను, హనుమంతుని ఆదర్శ జీవితమును, భాగవత విషయాలను క్షుణ్యముగా పరిశీలించి అవగాహన చేసుకున్న తర్వాత విద్యార్థులకు బోధించడం జరిగింది. అయితే ఈసారి ఎక్కడెక్కడి నుంచి అధ్యాపకులను తేకుండా సీనియర్ విద్యార్థులే ఈ అంశాలన్నింటినీ అధ్యయనం చేసి జూనియర్ విద్యార్థులకు చెప్పించారటండి. చక్కని ఫలవంతమైన ప్రయోగాత్మక పథకంగా దీనిని డాక్టర్ ఎస్ భగవంతం అభివర్ణించారు. శిక్షణా తరగతులకు హాజరైన తర్వాత విద్యార్థులంతా కూడా రైల్వే స్టేషన్కు, సిటీ బస్ స్టేషన్కు, మార్కెట్ ప్రాంతానికి వెళ్ళి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆ యొక్క గ్రామంలో కూడా నీలగిరిలో అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే పారిశుద్ధ్యం అవసరమో అక్కడ వీళ్ళు వెళ్ళి పారిశుద్ధ్యాన్ని కార్యక్రమాన్ని సాధన చేశారట. ఎంత ప్రతిభావంతంగా నిర్వహించబడిందంటే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈ కార్యక్రమ నిర్వహణ పట్ల తమ సంతోషాన్ని, అభినందనలను వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదాన్ని పొందిన తర్వాత ఆ కాపీలను కార్యనిర్వాహకులకు అందజేయటం జరిగింది. ఇక అక్కడ సేవలు ఈ విధంగా చేయాలని విద్యార్థులు చేయించినప్పుడు ఆ పుర ప్రముఖులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందడం కాక ఈ విధంగా మేము జరుపుకుంటామని కూడా హామీని ఇచ్చారటండి. శిక్షణా కార్యక్రమాల ముగింపు సందర్భంగా విద్యార్థుల్లో జరిపిన ఒక సమావేశంలో విద్యార్థులకు భగవాన్ తమ చిన్ననాటి ముచ్చట్ల గురించి, విద్యార్థి జీవితం గురించి, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో, తోటి విద్యార్థులతో తమ సన్నిహిత సంబంధాల గురించి, తనకు
గార్డియన్గా వ్యవహరించిన సోదరుడి గురించి ఎన్నో విషయాలు వాళ్ళకి తెలియజేశారు. అంటే తనకు చిన్ననాటి ముచ్చట్లు తను కూడా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తన స్నేహితులతో ఎలా ఉండేవారు, ఉపాధ్యాయులతో ఎలా ఉండేవారు, తల్లిదండ్రులతో ఎలా ఉండేవారు, తన అన్నగారింట ఉండేటప్పుడు తన అన్నతో ఎలా ఉండేవారు, ఇవన్నీ విషయాలను గూడా పిల్లలకి ముచ్చటించారు, తెలియజేశారండి. అలాగే పిల్లలతో ఇంకా ఈ విధంగా అన్నారు. కష్టాలను ధైర్యంతో ఎదుర్కోవటము, బంధం లేకుండా వైరాగ్య భావంతో ఉండటము, దయ కలిగి ఉండటము, మానవత్వము, పెద్దల పట్ల గౌరవము ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే తాను ఎలా ఆచరించి ఉదాహరణగా విద్యార్థులతో చెబుతూనే బాబా తన హస్తచాలనంతో ఒక వెండి పలకాన్ని సృష్టించారు. అయితే తను మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నట్టుగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలని చెప్తూ ఒక వెండి పలకాన్ని సృష్టించారట. ఆ వెండి పలకంపై భారతదేశ చిత్రపటం చెక్కబడి ఉంది. చెక్కబడి ఉండటమే కాకుండా పుట్టపర్తి, బొంబాయి, భువనేశ్వర్, మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, షిల్లాంగ్, హైదరాబాద్ ఇంకా ఇతర ముఖ్య పట్టణాలను సూచిస్తూ దగదగా మెరిసే రత్నాల తాపడం. అంటే ఆ యొక్క పటంపై భారతదేశ పటంపై ఈ రాష్ట్రాల చోట రత్నాలు తాపడం చేసి ఉన్నాయటండి. అలా రత్నాలు పొదగబడిన సూచించబడుతున్న పట్టణాల నుండి సాయి సందేశము రాబోయే సంవత్సరాల్లో వ్యాప్తి చెందుతుందని స్వామి ప్రకటించారు. ఏ ఏ రాష్ట్రాల్లో తన విద్యార్థులు ఉన్నారో అక్కడి నుంచే సాయి సందేశం వ్యాప్తి చెందుతుందని స్వామి ఆనాడే ప్రకటించారు 1976 నాటండి. మహాభారతంలో వర్ణించబడిన కురు పాండవ ఆప్ చేసిన సైరం ఈ పేరా ముగించమంటారా? ఇంకా 5 లైన్లు ఉంది సైరం. చదివేసి కంప్లీట్ చేశారు. ఓకే. మహాభారతంలో వర్ణించబడిన కురు పాండవ సంగ్రామంకు సంబంధించిన ఘట్టాలలో శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర గురించి స్వామి ఎక్కువగా ప్రసంగించేవారు. మానవ జీవితంలో నిత్యము జరిగే ధర్మము అధర్మమునకు, దైవిక గుణముల అసుర గుణములకు మధ్య జరిగే సంగ్రామం మనసుకు సరియైన మార్గంలో నడిపించడం కోసము ఈనాడు మన మధ్య కృష్ణ భగవానుడు సాయి కృష్ణుడుగా అవతరించి ఉన్నాడు. భగవాన్ విశ్లేషణ వారి బోధనా విధానము తమ సందేశాన్ని మానవాళికి తెలియజేస్తుంది. ఆనాడు భారత యుద్ధంలో ధర్మము అధర్మము అనేది అంటే చెడ్డవారు మంచివారని విడివిడిగా ఉన్నారు. కానీ ఈనాడు మానవుల్లో ఈ 2 గుణాలు దైవీ గుణాలు అసురీ గుణాలు ఉన్నాయి కనుక వీటిని మీరు గుర్తించి మీ జీవితాలను చక్కదిద్దుకోవాలని మరి సాయి కృష్ణుడు ఈ సందేశం ద్వారా మానవాళంతటిని కూడా తెలియజేస్తున్నాడు. సాయిరాం. మరి ఈ సత్యం శివం సుందరం 4వ భాగంలో కూడా చదివే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సాయి భగవానుడికి మరి ఆనతిని అనుసరించి గురువు గారు ఇచ్చిన వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ మరి ఇంతసేపు ఎంతో సహృదయంతో విన్న సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్.